ఆత్మబంధువులకి నమస్కరిస్తూ ఈరోజు సోపానాల్లో 37వ రోజు. మరి ప్రశ్నలన్నిటికీ జవాబులు ఇస్తూ ఉన్నారు. ఈ పుస్తకంలో వచ్చిన ప్రశ్నలండి ఇప్పటికీ చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే ఈ ప్రశ్నలన్నీ కూడా ఎంతోమందికి ఉదయిస్తూ ఉంటాయి. ఈ పుస్తకము ఎన్నో ప్రశ్నలకి ఎంతోమందికి జవాబు అని చెప్పక తప్పదు కదండి. సో ఈరోజు ఏంటో చూద్దాము. అప్పుడప్పుడు దుఃఖపడటం మంచిదే కదా. జవాబు: మీరు ఎలా కావాలనుకుంటే అలా ఫీల్ అవ్వచ్చు, కానీ మీ ఎమోషన్స్ని మీరు నిజంగా కంట్రోల్ చేయాలనుకుంటే మీరు దీన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక్కోసారి మీరు బాధపడతారు, దిగులుగా ఫీల్ అవుతారు. మీరు ఒక ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్తున్నారనుకుందాం, ఆ ఉద్యోగం మీకు రావాలని మీరు నిజంగా కోరుకుంటున్నారనుకోండి, మీరు ఏడుపు ముఖంతోనో డిప్రెషన్తోనో ఆ ఇంటర్వ్యూకి వెళ్తే అవతలి వాళ్ళకి మీరు ఆ ఉద్యోగానికి తగిన వాళ్ళకి కాదనిపిస్తుంది. కనుక మీకు ఆ ఉద్యోగం వచ్చే అవకాశం తగ్గిపోతుంది. మీరు డిప్రెషన్లో ఉండగా ఎవరితోనైనా స్నేహం చేయటం కష్టం. ప్రతిదీ ఒక ప్రయత్నంగా అనిపిస్తుంది. అయితే ఎంపిక తుది నిర్ణయం మీదేననుకోండి. మరొక ప్రశ్న: ఎప్పుడు చూసినా దుఃఖం ఫీల్ అవుతుంటాను, దీనిని ఎలా ఆపేయగలను? జవాబు: డిప్రెషన్తో ఎలా వ్యవహరించాలో వ్యూహాన్ని తయారు చేసుకోండి. అలాంటివి ఇక్కడ కొన్ని చెప్పుకుందాం. 1. అందమైన బొమ్మను, మీ మనస్సును తేలికపరిచే బొమ్మను మీ మంచం పక్కన బల్ల మీద కానీ గోడ మీద కానీ ఉంచుకోండి. మీరు ప్రొద్దుట నిద్ర లేవగానే మొదట మీ దృష్టి దాని మీద పడాలన్నమాట. 2. మంచం మీద పడుకొని ఆ రోజున మీరు చేయవలసినవన్నీ కళ్ళకు కట్టినట్లుగా ఊహించుకోండి. ఆ పనులన్నీ ఘన విజయంతో మీరు చేసినట్లుగా ఊహించుకోండి. నెగిటివ్ ఆలోచనలను మీ మనసులోనికి రానియనే వద్దు. 3. బయట ఎండ కాస్తున్నట్లయితే బయటకు వెళ్ళి సూర్యుని వైపుకు మీ ముఖాన్ని పైకి ఎత్తండి. స్థానికులైన మాలాంటి అమెరికన్లం ఇక దినచర్యకు సిద్ధపడేది ఈ విధంగానే. 4. మీకు నిజంగా నచ్చిన ఆహారాన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకోండి. ప్రకాశవంతమైన రంగులో ఉండే ఆకర్షణీయమైన దుస్తులు ధరించండి. నల్లని బట్టలు కానీ బూడిద రంగు బట్టలు కానీ ధరించవద్దు. నిటారుగా నిలబడండి. 6. తీరిగ్గా హాయిగా మీ పనుల్లోకి దిగండి, లేదా ఎలాంటి హడావుడి లేకుండా పెందలాడే పని మొదలు పెట్టుకోండి. 7. ఆ రోజంతా మీకు ఎదురయ్యే అనుభవాలను మంచివిగాను చూడవద్దు, చెడ్డవిగాను చూడవద్దు. కేవలం ఆసక్తిగా చూడండి. అంతే. ప్రతి క్షణం మీరు ఏదో కొత్తది నేర్చుకుంటున్నారు. సాహసంగా ఉండండి. 8. మీ ఆధ్యాత్మిక కనెక్షన్ని పెంచుకోండి. అదృశ్య ప్రపంచంలో మీకు చాలామంది మిత్రులున్నారు, ఎన్నో శక్తులున్నాయి. 9. విశ్వం వల్ల మీకెంతో మేలు జరుగుతుందని నమ్మండి. సోదరి సోదరమణులారా, ప్రపంచంలో ఉన్నదంతా కేవలం చెడే అన్న నిరాశావాదం కన్నా మీలో పాజిటివిటీని సృష్టించుకోవటం ఎంత సులభమో చూస్తున్నారా? ఈ పద్ధతులు నేర్చుకునే మీ పాజిటివిటీని ప్రసరించే కొద్దీ దానికి మీరు తగిన పాజిటివ్ పరిస్థితులను మీరు మీ దగ్గరకు ఆకర్షిస్తున్నారన్నమాట. అప్పుడు మీలో మంచి ఆలోచనలు స్థిరమవుతాయి. మరొక ప్రశ్న: మాస్టర్, ఎందుకు బాధపడతారు? జవాబు: మీరున్న దిగువ స్థాయి పరిధిలో మీకు మేము సహాయం చేయలేకపోయినప్పుడు, అసలు మా సహాయం మీకు అందుతుందన్న విషయాన్ని మీరు తెలుసుకోలేకపోయినప్పుడు మేము బాధపడతాము. ప్రేమ, సృజనాత్మకత, సౌభ్రాతృత్వం లాంటి ఉన్నత స్థితులు భావాల ద్వారా మీ జీవితాన్ని మీరు మరింత అందంగా తయారు చేసుకోవటానికి కృషి చేయనప్పుడు మాకు బాధ అనిపిస్తుంది. అనేక సహస్రాబ్దుల అనుభవంతో పొందిన జ్ఞానాన్ని మీరు తృణీకరించి చేసిన నిష్ఫలవంతమైన తప్పిదాలనే మళ్ళీ మళ్ళీ చేస్తుంటే మేము బాధపడతాము. అవును, అలాంటప్పుడే మాకు బాధ అనిపిస్తుంది. అయితే మరొక విషయం తెలుసు: తరచుగా ప్రతి కొంతకాలానికి ఒక తరం జాగృతమవుతుంది. ఆ తరం వాళ్ళు నిజంగా మమ్మల్ని కాంటాక్ట్ చేసి తమ నాగరికత కాంతిని మా స్థాయికి, గొప్ప ప్రేమ, సఫలత నిండిన ఉన్నత పరిధి ప్రకంపన స్థాయికి తీసుకుపోతారు. ఇప్పుడున్నది అలాంటి తరమేనని ఆశిస్తున్నాము. మరొక ప్రశ్న: ఒక్కోసారి నిష్కారణంగా నాకు దుఃఖం వేస్తుంది, ఎందువల్ల? జవాబు: ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒకరి దుఃఖం ఇతరులకు అంటుకోగలదు. దుఃఖంతో ఉన్నవాడి ఆరా లోపల నిలబడితే ఆ వ్యక్తి డిప్రెషన్ అనుకోకుండా మీకు అంటుకునే ప్రమాదం ఉన్నది.
నిష్కారణంగా మీకు దుఃఖం అనిపించినప్పుడు మీ ఆరాను శుభ్రం చేసుకోవటం నేర్చుకోండి. శక్తివంతమైన బంగారు కాంతి మీ ఆరాలోకి ప్రవహిస్తున్నట్లు ఊహించుకోండి. ఆ కాంతి మీ ఆరాలోని గ్రే రంగు నెగిటివ్ కాంతిని బయటికి ఎండలోకి పంపేస్తున్నట్లు, ఆ ఎండలో ఆ గ్రే రంగు నెగిటివిటీ నాశనమైపోతున్నట్లు ఊహించండి. మీరు నలుగురి మధ్య ఉన్నప్పుడు బంగారు తెల్లని కాంతి మీ ఆరా చుట్టూ రక్షణ కవచంలో ఉన్నట్లు ఫీల్ అవ్వండి. ఆ కవచాన్ని ధరించండి. మరొక ప్రశ్న అండి, నాకు చేతబడి లాంటిది జరిగిందని అనిపిస్తే నేనేం చేయాలి? జవాబు, పైన చెప్పిన విధంగానే చేయండి. మీ ఆరాను శుభ్రపరచుకోండి. రక్షణ కవచాన్ని మీ చుట్టూ ఏర్పరచుకోండి. మీ చుట్టూ ఉన్న ఆరా బుడగ అద్దంలా పరావర్తనం చేస్తుందని భావించండి. మీ మీదికి ఏ చెడు ప్రభావం అయితే పంపబడిందో ఈ బుడగ ఆ ప్రభావాన్ని తిప్పి కొడుతుంది. కనుక పంపిన వాళ్ళ దగ్గరికే ఆ చెడు తిరిగి వెళ్తుంది. దానివల్ల మీ దగ్గరికి చెడును పంపిన వాళ్ళు తాము చెడును పొందుతారు. మీ దగ్గరికి ప్రేమను పంపిన వాళ్ళు తాము ప్రేమను పొందుతారు. నెగిటివిటీని గురించి ఆలోచించి మీ వంతుగా దానికి మరింత చేర్చకండి. దానికి దూరంగా ఉండండి. అంటే పట్టించుకోకుండా విరాగంగా ఉండండి. విరాగంగా ఉండటం అంటే దానిని పట్టించుకోకుండా మన పాటికి మనం ఉండటం అన్నమాట. మిమ్మల్ని కాపాడమని మీ మార్గదర్శకులను ఆర్కేంజల్ మైకెల్ని అడగండి. మరొక ప్రశ్న, నా బాయ్ ఫ్రెండ్ వల్ల నేను బాధపడ్డాను. నన్ను అలా బాధ పెట్టడం అతని తప్పు కాదా? జవాబు, మీ సంతోషానికి మీరు మాత్రమే కారకులు, వేరే ఎవ్వరూ కాదు. దీనినే స్వబాధ్యత వహించడం అంటారు. ఆత్మ పరిపక్వం కావడానికి అది గుర్తు. ఇతరుల పనుల ప్రభావం మొదట్లో మీ మీద పడవచ్చు. మీరు విషయాలకు దూరంగా ఉండే కొద్దీ, మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకునే కొద్దీ ఎదుటివారి చర్యలకు ప్రతిస్పందించకుండా ఉండటం మీరు నేర్చుకుంటారు. వాళ్ళ నెగిటివ్ పనులు మీకు పిల్ల తరహాగాను ఆధ్యాత్మికంగా ఎదగనట్లుగాను అర్థమవుతుంది. మీలోనే మీరు అంతరానందాన్ని, ఆత్మస్థైర్యాన్ని, బేషరతు ప్రేమను సృష్టించుకోవటం నేర్చుకుంటారు. అప్పటికి వాళ్ళ వల్ల మీకు ఎలాంటి హాని జరగదు. వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టలేరు. అప్పుడు మీరు సంతోషంగా ఉండాలనో, దుఃఖంగా ఉండాలనో, డిప్రెషన్లో ఉండాలనో ఎంచుకుంటారు. మీరు ఎలా కోరుకుంటే అలా ఉండగలుగుతారు. మీ కంట్రోల్లో మీరు ఉంటారు. ఇతరులను తప్పు పట్టకండి. మీరు ఎలా కావాలనుకుంటే అలా ఫీల్ అయ్యే స్వేచ్ఛ మీకుంది. ఓకే ఫ్రెండ్స్, రేపటి రోజున అధ్యాయం 8 అండి, మరణము. ఐసిస్ ఈజిప్ట్ దేవత రోమన్ల దగ్గరికి వెళ్ళి సముద్ర ప్రయాణికులను ఆమె రక్షిస్తుంటుంది. ఆ దేవత మనకి మన ప్రశ్నలకు జవాబులు ఇవ్వబోతున్నారండి. మరి సంసిద్ధంగా ఉందామా? అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఒక చిన్న విన్నపము. ప్రతిరోజు మనందరము కూడా కొంత సమయము భూమాతకి శక్తిని, కాంతిని, ప్రేమని అందిస్తూ మనం చేస్తున్న ధ్యాన శక్తి ఆమెకు ప్రసరిస్తున్నామనుకొని ధ్యానం చేయటం అనేది కొంచెం అందరూ చేయవలసిన విషయం అండి. ప్రస్తుతం గమనిస్తారు కదూ. థ్యాంక్ యూ వెరీ మచ్.